అమరావతిలో ఆవకాయ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. జనవరి 8 నుంచి 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్య విభాగాల్లో ఈ వేడుకలు ఉండనున్నాయి. కృష్ణానదీ తీరం పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఉగాది నాటికి ఏపీలో నంది అవార్డులతో పాటు నంది నాటకోత్సవాలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామని మంత్రి తెలిపారు. సరే, ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో చేసే పనే తప్పితే ఇవాళ మనకి ఇప్పటికే చాలా గ్రౌండ్ అయినాయి. ఇక ముందు కూడా మనకి ఏవైతే ఎంఓయూలు అయ్యాయో అవన్నీ కూడా గ్రౌండింగ్ చేయడానికి మనకి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మిషన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారు ఎవ్రీ 15 డేస్కి ఎవ్రీ 1 మంత్కి కూడా రివ్యూ చేయటం, అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎంఓయూలు అయ్యాయో ఆ డిపార్ట్మెంట్ వారు కూడా దాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని ఎక్కడ మనం ఉన్నాం, ఏ రకంగా గ్రౌండ్ చేసుకుంటున్నాం అనేటువంటి మైన్యూట్ ప్లానింగ్ తోటి ఈ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. ఊరికే పేరుకి ఎంఓయూలు చెప్పేసి తర్వాత వాటిని రోడ్డు ఎక్కించినటువంటి పరిస్థితి మరి కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు జరిగిందేమో, అది వారికి విజ్ఞతగా వదిలేస్తున్నాం. కానీ మనం మాత్రం తూచా తప్పకుండా ప్రతి ఒక్క ఎంఓయూ కూడా గ్రౌండ్ అవ్వడానికి వీలుగానే ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతో వెళుతున్నాం. దాన్ని అమలు చేసి చూపిస్తాం. ఇప్పటికే కొన్ని చేసేసాం. సరే, ఆయనకి ప్రత్యేకంగా విమర్శించాలనేటువంటి ఆలోచనతో